నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏ రోజు డాట్ న్యూస్కు స్పెషల్ గెస్ట్గా వచ్చింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు గారు. మరి ఆయనతో మాట్లాడి బీజేపీ విధి విధానాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీస్ ఏంటి, సో ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు డాట్ న్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయండి రాజకీయ జీవితం, ఎలా ఉంది? మేమంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చాం. జాతీయ భావాల వైపు ఆకర్షితులయ్యాం. ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రయాణం జరిగేటువంటి క్రమంలో సహజంగానే రాజకీయాలంటే కొంత ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి. దానికన్నా ఆర్గనైజేషన్లో మేమందరం ఏంటంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ కన్నా కూడా ఆర్గనైజేషన్కి సంబంధించిన ఐడియాలజీ కమిట్మెంట్తో పనిచేస్తుంటాం కాబట్టి కొంత సంతృప్తి ఎక్కువగా మాకు ఉంటుంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చారు అని చెప్పారు కదా, సో మీ లైఫ్ పాలిటిక్స్కి ఎప్పుడు టర్న్ తీసుకుంది? అంటే రాజకీయాలు నాకు సెట్ అవుతాయని మీకు ఎప్పుడు అనిపించింది? ఇంట్రెస్ట్ ఉండడం వేరు, అందులో కంటిన్యూస్గా డెడికేటెడ్గా పని చేయాలి అనుకోవడం వేరు. ఏ సిచ్యువేషన్లో మీకు అలా అనిపించింది? మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? మాది కడప జిల్లా రాజంపేట. సహజంగా పాలిటిక్స్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేది. అదే సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పరిచయం అయింది. ఆ పరిచయంలో నాకు పెద్దలు ఏబీవీపీ జాతీయ సంఘటన కార్యదర్శిగా ఉంటున్నటువంటి శ్రీ గుంతా లక్ష్మణ్ గారని, వారు నన్ను విద్యార్థి పరిషత్లో అనేక రకాలైనటువంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతల్లో నన్ను పెట్టడం జరిగింది, కడప జిల్లాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో. అదే సమయంలో మా కాలేజీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉండేటివి. ఆ కళాశాల ఎన్నికల్లో నేను నిలబడడం, ఆ కళాశాల ఎన్నికల్లో నేను గెలవడం, ఆ గెలిచిన తర్వాత నా యొక్క సొంత కళాశాలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కోసం నేను కృషి చేయడం, ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం, ఆ చిన్న వయసులోనే నేను ఫండ్స్ తీసుకురావడం కళాశాల సొంత భవనాల నిర్మాణం కోసం డెంజిల్ అట్కిన్సన్ అనేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎంపీ యొక్క సహకారంతో, చిలకం రామచంద్రారెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి అలా నేను నా ప్రాంతంలో కొంత గుర్తింపు తీసుకురావడం జరిగింది. సామాజిక రాజకీయపరమైనటువంటి అంశాల్లో నేను అప్పుడు కూడా అప్డేట్లో ఉండేవాడిని ఎప్పటికప్పుడు. సో ఈ క్రమంలో తర్వాత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను రాజారెడ్డి గారని, ఇంకొక అరుణ్ గారని ఇద్దరు కూడా, నువ్వు యూనివర్సిటీకి వస్తే బాగుంటుంది, యూనివర్సిటీలో విద్యార్థి పరిషత్ యొక్క పని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కొంత కమ్యూనిస్టుల యొక్క ప్రభావం అధికంగా ఉండేది. ఈవెన్ కడప, తిరుపతి, ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన ఈ 3 రీజన్స్లో బాగా వాళ్ళ యాక్టివిటీస్ ఉండేది. ఆ క్రమంలో నన్ను పర్సనల్గా ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా నువ్వు పనిచేస్తే బాగుంటుందంటే నేను కూడా యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది. అలా నేను ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అనతి కాలంలోనే విద్యార్థి పరిషత్ ఎదుగుదల ఒక ప్రకాశవంతమైనటువంటి ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోవడంలో కొంత సక్సెస్ అయ్యాను. సహజంగా ఏబీవీపీ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. అక్కడ ఆర్గనైజేషన్ చాలా గ్లోరియస్గా ఉంటుంది. ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఘన కూడా ఎక్కువ ఉంటుంది. దానికి ప్యారలల్గా ఎస్వి యూనివర్సిటీలో మేము యాజిటేషన్ చేయడంలో కావచ్చు, ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు తయారు చేయడంలో కానీ, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ, ఇలా బాగా మేము చురుగ్గా ఉండడం, దాంతో సంస్థ నన్ను కూడా అదే రీతిన పెంచుతూ వచ్చింది. దాని తర్వాత నేను 2007లో నేను మళ్ళీ గ్రామ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చిన ఘటన ఏంటండి? చాలా అంశాలు. ఒకటి, నేను కళాశాల ఎన్నికల్లో నేను గెలవడమే కాదు, నా తర్వాత వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని, ఎవరిని నేను ఏబీవీపీ ప్యానల్ని ఎంపిక చేస్తే ఆ ప్యానలే గెలుస్తూ వచ్చింది. ఎంత పెద్దవాళ్ళు చాలామంది ఆ కాలేజీలో పట్టు సాధించాలన్నటువంటి ఆలోచనతోటి అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులుగా చాలామంది అవుతున్నారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది మిత్రులు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. చాలా గొడవలు అయ్యేది, చాలా రకాలైనటువంటి ఒకరి మధ్య చాలా రకాలైనటువంటి ఎత్తుగడలతోటి అంతిమ విజయం విద్యార్థి పరిషత్తు నేను ఎంపిక చేసినటువంటి ప్యానల్కే లభిస్తూ వచ్చేది. అదొక సంతోషకరమైనటువంటి విషయం. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆందోళనలకు పిలిపించినటువంటి ప్రతి క్రమంలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పంతా ఉండేది.
ఉదాహరణకు సెక్రటరియట్లో మేము హైదరాబాద్ కార్యక్రమానికి ఏబీవీపీ పిలిపించింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో మీరు యూనో సమతా బ్లాక్ వరకు దూసుకెళ్ళామని చెప్పేసి అంటున్నారు కదా. అలా ఆ పెద్ద యాజిటేషన్ పిలిపివ్వడం, దాంట్లో ఆ రోజుల్లో మేము ఆ యొక్క సెక్రటరియట్కి ఉన్నటువంటి సెక్యూరిటీని ఛేదించుకొని సమతా బ్లాక్ వరకు వెళ్ళడం, దాని కారణంగా ఏమైందంటే ఒక సంచలనం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందే నక్సలైట్లతోటి మనం చర్చలు ముగిశాయి. నక్సలైట్లతోటి చర్చలు ముగించిన తర్వాత వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయో సెక్యూరిటీ రివైజ్ చేశాడు. ఆ రివ్యూ మీటింగ్ చేసిన 4వ రోజుకే మేమందరం ఉద్యమానికి పిలిపివ్వడం, మా యొక్క 4 రకాల టీములుగా రాయలసీమ ప్రాంతానికి ఒక టీము, ఆంధ్ర ప్రాంతానికి ఒక టీము, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భాగ్యనగరానికి సంబంధించినటువంటి ఒక టీము, అట్లా 4 టీములు ఉత్తరాంధ్ర ప్రాంతానికి 4 టీములు తయారు చేసి సెక్రటరియట్ ముందర మనం యాజిటేషన్ వంతుల వారీ చేయాలి. దాని యొక్క విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం మొండిగా ఏ విధంగా ముందుకు పోతుంది, ఇది సమాజానికి ప్రభుత్వానికి తెలియజెప్పాలంటే మనం సెక్రటరియట్ ముందర మంచి యాజిటేషన్ చేయాలి, ఎఫెక్టివ్గా అగ్రెసివ్గా అని చెప్పారు. దాంట్లో నా వంతు వచ్చేటువంటి క్రమంలో నేను సెక్రటరియట్కి సంబంధించినటువంటి ఆ గేట్లు బ్రేక్ చేసుకొని సమతా బ్లాక్ వరకు వెళ్ళడం జరిగింది. మాసి లాఠీ చార్జ్ జరిగింది. తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి వచ్చింది. స్పందించడంతో పాటు ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ సెక్రటరియట్కి ఉంది అంటే కారణం కూడా మేమే. సో అలాగే ఎస్వి యూనివర్సిటీలో కూడా రాజీ లేనటువంటి ఉద్యమాల్లో నిర్మాణం చేసాం. ఒకసారి ఫైరింగ్ అయింది. అలాగా నేను ఏదన్నా ఒక అంశం మీద ముందుకు పోతే కంటిన్యూగా ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాలు చేశాను. కొన్ని సక్సెస్ అయ్యాం. అవి రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేశాయి. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. చాలా సందర్భాల్లో నాకు పోలీసులు కూడా నన్ను విద్యార్థి నాయకుడిగా చూడకుండా నన్ను ఏదో ఒక విధంగా వీడిని అణచాలి, ఏదో ఒక విధంగా భయపెట్టాలి, వీళ్ళు మనకు పోలీసులకే ఒక థ్రెటన్గా ఉంటున్నాడు అనే ఉద్దేశంతో కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఆర్గనైజేషన్ సంస్థ చెప్పినటువంటి పిలిపించినటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాల కోసం చివరి వరకు పోరాడేవాడిని. ఆ పోరాడే క్రమంలో నాకు కూడా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు రావడం అంతా జరిగింది. ఒక యూత్ ఐకాన్గా, స్టూడెంట్ ఐకాన్గా అలా ఒక ఇమేజ్ అవును క్రియేట్ అయింది. ఇప్పుడు విద్యార్థి దశలో ఏంటంటే ఉద్యమాలు చేయడం అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. సో విద్యార్థి నాయకుడిగా మీరు ఉద్యమాలకు పిలుపునివ్వచ్చు, మీరు విగరస్గా పోరాడచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పార్టీ మీ వెనకాల నిలబడి ఉంటుంది. సో పార్టీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఈ పరిధిలోనే చేయాలి అన్నది ఉంటుంది. సో దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ మీరు చూసారు? విద్యార్థి నాయకుడిగా మీరు ఎక్కువగా ఫ్రీడమ్ తీసుకుని పనిచేశారా, లేకపోతే ఇప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ ఉందా పార్టీలో? 100% ఒకటి మాత్రం బాగా చెప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా, ఆయన కూడా ఒకప్పుడు యువజన నాయకుడు స్థాయి నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. ఆయనకి యువజన విద్యార్థులు, విద్యార్థి నాయకులు సమస్యలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. వారి యొక్క నాయకత్వంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డాను. ఆయన ఎప్పుడు ఏ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని వారు ముందు పెట్టినా నాకు 100% పూర్తి స్వేచ్ఛతోటి గోహెడ్ అంటారు. ఎప్పుడు నాకు ఇంకొక విషయం పునరాలోచన చేసుకొని చెప్పేటువంటి ఆస్కారమే ఉండదు ఆయన దగ్గర. అది వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము. దాని ఆధారంగా ఇప్పుడు రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో, సోకాల్డ్ చాలా ఆర్గనైజేషన్స్, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర 2014 ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి. బాబు వచ్చాడు కానీ జాబ్ అయితే రాలా. జాబు వచ్చింది ఎవరికంటే ఆయన కుమారుడికి మాత్రమే వచ్చింది. అది ఆయన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి తర్వాత సంపాదించుకోవడానికి మార్గం చూపించాడు. జోబిని నింపుకునేదానికి అనేక మార్గాలు చూపించినటువంటి ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించడంలో ఆయన కొంత విఫలమయ్యాడు. అలాగే పాదయాత్ర క్రమంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో
డిక్షనరీలోనే అవుట్ సోర్సింగ్ అనేటువంటి పదాన్ని లేకుండా చేస్తానని చెప్పడం హామీలు ఇవ్వడం జరిగింది. ఎస్ ఇచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు పూర్తయినా అవి నెరవేర్చడంలో ఆయన కొంత విఫలమయ్యాడు. ఆ విఫలమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈవెన్ దో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కూడా సరిగ్గా ఉద్యమించినటువంటి పాపాన పోలేదు. నేను రాష్ట్ర అధ్యక్షుడైన వెంటనే బాబు ఏది మా జాబుకు కౌంటర్గా నేను ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో చాలా పాపులర్ అయింది. ఆ పాపులర్ అయినటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాను. దాంట్లో మా కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పోరాడారు ప్రభుత్వం మీద. మీరు పోరాడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అవును, నేను అనంతపురంకి వెళ్తే అక్కడ అరెస్ట్ చేశారు. తర్వాత మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుందనగా ఆ ముందు రోజు మేము పెద్ద ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో విజయవాడలో. కొంత మీడియాలో రావాల్సినంత మైలేజ్ రాలేదు, కానీ ప్రభుత్వం దృష్టికి అయితే తీవ్రంగా అది వెళ్ళింది. ఆ యొక్క పిలుపు ఏదైతే ఇచ్చానో బాబు ఏది మా జాబ్ అనేటువంటిది, దానికి రాష్ట్ర స్థాయిలో మా కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడ వచ్చారు. 4 కిలోమీటర్ల పాటు పోలీసులు అటకాయిస్తున్నా మేము వాళ్ళ యొక్క ఫోర్స్ని కాదని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వరకు చొచ్చుకొని పోవడం జరిగింది. చాలామందిని అరెస్ట్ చేశారు. అయినప్పటికి కూడా చాలామంది సుమారు ఒక 40 మంది కార్యకర్తలు ఛాంబర్ దగ్గరికి పోయి మా యొక్క నినాదం ఏదైతే ఉందో, యువజనంలో ఉన్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో మేము ప్రభుత్వాన్ని తెలియజెప్పగలిగినాం. వాళ్ళు మమ్మల్ని వెంటనే పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేశారు, అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసి మమ్మల్ని అంతా లారీలకు పశువులు కదా కుక్కినట్టు కుక్కొని మమ్మల్ని 3 లారీల్లో తీసుకుపోయారు. ఉయ్యూరు, ఉంగటూరు ఇలాంటి పోలీస్ స్టేషన్లు అంతా కూడా పెట్టారు. ఈవెన్ సామాన్యమైనటువంటి మహిళా కార్యకర్తలన్నీ కూడా చూడకుండా వాళ్ళని కూడా డే అండ్ నైట్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత హైకోర్టు కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అది ఏం జరిగిందంటే ఆ ఇష్యూ ఏంటంటే హైకోర్టు కాదు, స్థానికంగా మమ్మల్ని మరుసటి రోజు కోర్టుకు పెట్టారు. కోర్టుకు పెట్టినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే పీపీ గారికి జడ్జి గారి మధ్య సంవాదం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సంవాదం. పీపీ గారు ఉద్దేశపూర్వకంగా జడ్జి గారితో ఛాంబర్లోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత వారు ఏం చేశారంటే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వచ్చినటువంటి సమయంలో కూడా పీపీ గారు సంవాదం జరిగింది జడ్జి గారికి ఇద్దరి మధ్య. ఈ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఉద్యమాలు చేయడం అనేది ఒక రైట్. మీ యొక్క చెక్ లిస్ట్లోనే ఏమని రాశారు, వీళ్ళు ప్రమాదకారులు కాదు, గతంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ల నుంచి తప్పించుకొని పోయిన వాళ్ళు కాదు, గతంలో కేసులు లేవు, ఇలాంటి విషయాలన్నీ పొందుపరిచారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రిమాండ్కి రావాలని కోరుకుంటున్నారు? ఒక కేసు బదులు 3 కేసులు పెట్టారు వాళ్ళు, పెట్టడం కూడా మా మీద. ఆ పెట్టేటువంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగా 3 కేసులు బనాయించేటువంటి క్రమంలో కొన్ని తప్పులు చేశారు వాళ్ళు. అవన్నీ కూడా జడ్జి గారు ఫైండ్ అవుట్ చేశారు. దీని కారణంగా ఆ జరిగినటువంటి సంభాషణలో 1.5 అవర్ వరకు జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సంభాషణ. ఆ జడ్జి గారు పీపీ గారిని వేసేటువంటి ప్రతి ప్రశ్నకు ఆ కోర్టు హాల్ అంతా కూడా కిక్కిరిసిపోయింది జనాలు, ఆ ప్రేక్షకులతోటి. ఆ సమయంలో ఆయన ఒకటే మాట చెప్పాడు, కనీసం సరైనటువంటి ఎగ్జామిన్ చేయకుండానే డాక్టర్ దగ్గర కూడా మీరు సర్టిఫికెట్లు పెట్టారు, కాబట్టి ఈ కేసు బనాయించినటువంటి సిఐకి, ఎస్ఐకి, డాక్టర్ని ముగ్గురి మీద కూడా తిరిగి కేసులు పెట్టండి ఒకటి. అలాగే ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వారు ఈ కేసు మీద వివరణ ఇవ్వాలని చెప్పారు. సో చాలా నైతికంగా విజయం లభించినట్టుంది. మా అందరికి కూడా చాలా సంతోషం వేసింది ఆ సమయంలో. ఎందుకంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా మీద ఒక కేసు బదులు 3 కేసులు పెట్టడం. తర్వాత మేము ఉద్యమం చేసింది వాస్తవం, కొంత అగ్రెసివ్గా పోయింది వాస్తవం. ఎందుకు పోయామంటే రాష్ట్రంలో యువజనులందరూ కూడా నోటిఫికేషన్ లేక లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి వాళ్ళ విలువైనటువంటి సమయాన్నంతా కూడా కోచింగ్ సెంటర్ల కోసం ఊర్లు తల్లిదండ్రులను ఇసిపెట్టి నగరాల్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంటే కనీసం పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా వయసు అయిపోతుంది పాపం. నువ్వు ఇస్తా అన్నటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలా, ఇచ్చినటువంటి అరాకొర నోటిఫికేషన్లు కూడా ఏ టైం ఫ్రేమ్లో నువ్వు వాళ్ళకి భర్తీ చేస్తావు,
అనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేదు. దీని మీద మేము యాజిటేషన్ ఒక రకంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచినట్లే, దానికి భయపడి ఈ మధ్యకాలంలో వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ వస్తున్నారు. కానీ అవి సరైనటువంటిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు అరాకొరా నోటిఫికేషన్ ఇస్తున్నాడు సంతృప్తి పరచడానికి. కానీ ఆయన మేనిఫెస్టోలో పెట్టినది, పాదయాత్ర క్రమంలో చెప్పినటువంటి విషయం అది కాదు. దీని మీద మేము ఏదైతే పిలుపిచ్చామో, ఉద్యమాలు చేసామో, దీనికి మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించిన యోజన విభాగాలన్నీ కూడా మాతో కలిసి వేదికలు కూడా పంచుకున్నాయి. అది ఒక రకంగా విజయం. సో మీరు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా కూడా మీడియాలో మీరు అనుకున్నంత కవరేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీడియా కేవలం ఒకరిద్దరి పక్షాన మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా యాజిటేషన్స్ కానీ కొన్ని అంశాలు కానీ మాట్లాడితే వాటి కవరేజ్ ఇవ్వరు. లేదా యువతల పక్షానికి కొంత నష్టం చేసేటువంటి అంశాలు ఏమన్నా అవతలి వాళ్ళు మాట్లాడితేనో లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యత ఉండదు. ఎవరికి ఇష్టమైనటువంటి రీతుల్లో వాళ్ళకు తగ్గట్టు మీడియాకు మనం సబ్జెక్ట్ని, కంటెంట్ని ఇస్తేనే అప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ లేకపోతే సామాన్యులు, మేధావులు, ప్రజా సంఘాలు ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు కోరి చేసేటువంటి విమర్శలకు కానీ కార్యక్రమాలకు కానీ మీడియా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో తగు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి విషయం నేను కాదు, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు మనిషికి ఉన్నటువంటి అభిప్రాయం. బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనుకుంటున్నారు? ఎందుకంటే రీసెంట్గానే మోదీ గారు రావడం జరిగింది, ఆ సభ కూడా సక్సెస్ అవడం జరిగింది. ఎస్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో మేము 4.5 సంవత్సరాలు కలిసి ఉన్నంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అక్షరమాలలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకుపోవడంలో ఏ విధమైనటువంటి సహకారం, చేయూత అందజేసింది అనేటువంటి విషయం చెప్పుకోవడంలో కొంత మేము విఫలమయ్యాం. అది ఏ అంశమైనా కానివ్వండి, అది రోడ్లకు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, నరేగా ఫండ్స్ కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణానికి కావచ్చు, ఏ అంశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు విరివిరిగా నిధులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తెలుగుదేశం తన ఖాతాలో వేసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సరే, స్నేహధర్మంతో మా యొక్క కార్యకర్తలు కూడా కొంత ఉపేక్షిస్తూ వచ్చాము. వారికి ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళ యొక్క విజయాలుగా చెప్పుకోవడం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి కూడా కొంత వేగవంతంగా వెళ్ళింది. తర్వాత మా నుండి విడిపోయిన తర్వాత కన్నా గారి నాయకత్వంలో వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఇంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మోడీ గారిని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఉపేక్షించకూడదు అని కార్యక్రమాలు యోజన చేయడం జరిగింది. ఆ యోజన చేసినటువంటి క్రమంలో మేము డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ అందరినీ టచ్ చేసాం. దానికి సంబంధించి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి మేము ఆశించిన దానికన్నా కూడా మిక్కిలిగా రెస్పాన్స్ రావడం జరిగింది. వాళ్ళే చెప్పారు, మీరు ఇన్ని రోజులు తప్పు చేశారు, మీరు చాలా విషయాల్లో, చాలా పథకాలకు సంబంధించి, చాలా విద్యా సంస్థలకు సంబంధించి, లేకపోతే గ్రామాల్లో జరుగుతున్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో నిధులు కేంద్రం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మీ మీద బురద జల్లుతుంటే కొంత మౌనం దాల్చారు. ఇప్పటికైనా మంచి పని చేస్తున్నారు, ఇంకా తిరగండి, ఇంకా 10 మందికి వివరించి చెప్పండి అని చెప్పడంతో చాలా సంతోషం వచ్చింది. దానిలో భాగంగానే మా యొక్క అధ్యక్షులు గారు రథయాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. మధ్యలో ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమాలు వరుసగా ఉండడం, మన అమిత్ షా గారి యొక్క పర్యటనలో ఉన్నటువంటి సమయంలో మా యొక్క క్యాడర్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాటి మీదే ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఏమాత్రం కూడా చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో సక్సెస్ ఎలా చేయాలనేటువంటి విషయాల మీద కొంత సమయాన్ని రథయాత్ర ఆపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వెంటనే మళ్ళీ రథయాత్ర ప్రారంభమవుతుంది. దాని ద్వారా కూడా ప్రజల్లోకి మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు, మా పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీ, మరో పక్కన కొత్తగా
గ్రామ గ్రామాన ఉన్నటువంటి చేరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. విద్యార్థి నాయకుడిగా మీరు సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే మీ మార్క్ కనిపిస్తుంది. మీ చేసే ఉద్యమాల ద్వారా కానీ టీవీ షోస్లో డిబేట్స్ ద్వారా కానీ మీ వాయిస్ వినిపిస్తుంది. సో మరి వేరే పార్టీల నుంచి ఏదో ఒక పదవి ఆశ చూపించి మా పార్టీలోకి రండి అని ఆహ్వానాలు రావట్లేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటి మాత్రం, నేను కాలేజీలో చదువుతున్నటువంటి సమయంలోనే నాకు యూనివర్సిటీలో కూడా పిలుపు రావడం జరిగింది. కానీ నేను విద్యార్థి పరిషత్లో చాలా పెద్దవాళ్ళందరి దృష్టిలో విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో చాలా సంతృప్తిగా ఉంది. నేను సెకండ్ థింగ్ చేయలేనని చెప్పడం జరిగింది. తర్వాత నేను గ్రామ రాజకీయాల్లోకి వచ్చాను. మా దగ్గర కూచువార్పల్లి అనేటువంటి మేజర్ గ్రామ పంచాయతీ, దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులే నన్ను ముందుండి గెలిపించారు. వాస్తవం అది. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు గెలిపించడం జరిగింది చందాలు వేసుకొని. ఆ గెలిపించిన తర్వాత కూడా నీలాంటి వ్యక్తి రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు టీడీపీలో ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది అలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ నేను ఒకటే చెప్పాను, భవిష్యత్తులో మీరు చెప్పేటువంటి అంశాల ఆధారంగా నేను రాలేదు. నేను వచ్చిందే మా యొక్క సిద్ధాంతం ఆధారంగా పనిచేయాలనుకుంటున్నాం. అది రేపు పవర్ రావచ్చు రాకపోవచ్చు గాక ఫర్దర్గా. కానీ నేనైతే పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మాకు సంతోషం ఎక్కువ ఉంటుంది. మిగతా రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు ఎంతవరకు కొలమానం ఏంటంటే ఈ ఎమ్మెల్యే అయినామా, ఎంపీ అయినామా, మున్సిపల్ చైర్మన్ అయినామా, అలాంటి ఈ మంత్రి పదం ఇది ఎవాల్యుయేషన్ అవుతుంది. కానీ మాకు అది ఎవాల్యుయేషన్ కాదని చెప్పి వారికి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా సహజంగానే ఇప్పుడున్నటువంటి కొంత మీడియాలో మనం రెగ్యులర్గా లైవ్లీగా ఉండడం కావచ్చు, లేకపోతే మన యొక్క అగ్రెసివ్నెస్ కావచ్చు, యువ మోర్చా ఆధ్వర్యంలో మనం తీసుకున్నటువంటి యాక్టివిటీస్ కారణంగా కొంత ఇంకా పెద్ద స్థాయిలో కొంత అడగడం జరిగింది వాస్తవం. సో కానీ వారికి ఒకటే సమాధానం చెప్తూ ఉంటాను, నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. నా యొక్క కుటుంబం మొత్తం ఈరోజు ఆర్గనైజేషన్కి అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే మా కజిన్స్ కూడా ఐడియాలజికల్గా మొత్తం మేమందరం కూడా ఇదే భావజాలంతో ఉంటాం. కాబట్టి మాకు రెండో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. పార్టీలో కూడా ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. ఎక్కడ మాకు ఇసుమంత కూడా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడ రాలేదు కూడా. భవిష్యత్తులో మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు? ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక యువ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మీ గోల్ ఏంటి రాజకీయాల్లో? 100% ప్రజాప్రతినిధి కావడం అనేది ప్రతి రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యం ఉంటుంది. నాకు కూడా అలాగే, నేను కూడా ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఏదో ఒక రోజు మనం చట్టసభల్లో మన యొక్క ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటాము. అది 100% దానికోసం పనిచేస్తాం. రాష్ట్రంలోనే ఉంటారా, కేంద్రానికి వెళ్ళిపోతారా? జనరల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉండేది తక్కువ. ఇప్పుడు జాతీయ పార్టీల్లో సహజంగా ఎలా ఉంటుందంటే ఎవరైనా జాతీయ రాజకీయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ నాకు రాష్ట్రంలో మనం పార్టీని పెంచేటువంటి క్రమంలో నాదంటూ ప్రముఖమైనటువంటి పాత్ర ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. 100% ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో రమేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా ప్రముఖంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మీరు కోరుకుంటున్నారు 100%. సో బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే వెంకయ్య నాయుడు చూసుకున్నట్లయితే కనుక కేంద్రంలో సర్వ్ చేస్తున్నారు. సో బీజేపీ పార్టీకి సంబంధించి లీడర్స్ వీళ్ళు అని చెప్పుకోవడానికి చాలా తక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రం నుంచి ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ లీడర్షిప్ డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఏ పార్టీని తీసుకున్నా కూడా ఎక్కువ మంది లీడర్స్ ఉన్నారు. మన ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ తీసుకున్నా, లేదంటే టీడీపీ తీసుకున్నా, మిగతా ఏ పార్టీలు తీసుకున్నా, బట్ ఒక కేంద్రానికి సంబంధించిన ఒక పార్టీ, జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఎక్కువ మంది లీడర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఒకటి ఎలా ఉంటుందంటే ఈ పార్టీలో బేసిక్గా ఐడియాలజీ ఆధారంగా నడిచేటువంటి పార్టీ ఇది. ఓకే. ఈ బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు ఎక్కడ ఉంటాయి. మిగతా రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే అధికార కేంద్రంగా నడిచేటువంటి ప్రస్థానం అది.
కాబట్టి ఎమ్మెల్యేలు కావాలా, ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా నేను ఎంపీ అయిపోవాలా, నేను మున్సిపల్ చైర్మన్ కావాలా అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. మజిల్ పవర్, మనీ పవర్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పక్షాల వైపు ఉంటారు. సహజంగా మా పార్టీలో ఏబీవీపీలోను, ఆర్ఎస్ఎస్లోను ఇలాంటి నేషనలిజం తోటి ఆ దృష్టికోణంతో పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మా సంస్థల్లో ఉంటారు. తర్వాత మా సంస్థల్లో ఆ పార్టీల్లో ఉన్నటువంటి 100 మంది కార్యకర్తలకు మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తతో సమానం. ఇట్స్ ట్రూ. అయితే మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా ఎలివేషన్ తక్కువ ఉంటుంది. లో ప్రొఫైల్తో పనిచేసుకుంటూ పోయేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా ఉంటుంది. తర్వాత మీకు ఎలా ఉంటుందంటే మీడియాలో కూడా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ అవ్వడం, ఆ పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి జంప్ అవ్వడం, కొంత సంచలనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, లేకంటే కొన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం, తద్వారా కూడా ఫేమ్ అవుతుంటారు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గ్రాడ్యువల్గా పెరిగేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. పార్టీ కూడా అలాగే ఆలోచన చేస్తుంటుంది. పని ఆధారంగా వ్యక్తులకు గుర్తింపు వస్తూ ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి వ్యక్తులకు చాలా వరకు భారతీయ జనతా పార్టీలో తగిన స్థాయి రాకపోవచ్చు. కాబట్టి ఈ పార్టీ ఎప్పుడు ఆర్గనైజేషన్ కమిట్మెంట్ని వారి యొక్క పనితీరుని ఆధారంగా చేసుకొని బాధ్యతలు వస్తూ ఉంటాయి. సో 4 సంవత్సరాలు కలిసి ఉండి ఆ తర్వాత టీడీపీ, బీజేపీ రెండు కూడా విడిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరు కాదనలేని నిజం ఏంటి అంటే టీడీపీ నుంచి విడిపోయాక బీజేపీకి డెఫినెట్గా చెడే జరిగింది. సో పార్టీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేదంటే టీడీపీ నిధులు ఇవ్వలేదు బీజేపీ, అందుకే మేము విడిపోయామని చెప్పేసి జనంలోకి వాళ్ళ వాయిస్ని వాళ్ళు బలంగా తీసుకెళ్ళగలిగారు. సో దాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ ఏం చేయబోతుంది? ఎందుకంటే ప్రసార మాధ్యమాల్లో కానీ మీరు చెప్పినట్టుగా అందరూ లో ప్రొఫైల్లో ఉంటే పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు ఏపీలో. సో దానికి సంబంధించి ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? వాళ్ళు మా మీద వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ తోటి కొంత విషప్రచారం చేసినటువంటి మాట వాస్తవం. నేను అందుకే చెప్తుంటా షోలో కూడా, ఎప్పుడు లైవ్ షోస్లో, నిజం అనేది గడప దాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇది సహజంగా నేను ఎక్కువసార్లు వాడుతుంటా. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ అంశాల్లో సహకరించిందో అనేటువంటి విషయాలన్నీ కూడా మరుగున పడేసి చంద్రబాబు నాయుడు గారు కొంత విషప్రచారం చేయడంలో మీరు అన్నట్లు సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. మాకున్నటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో, బూత్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఈ అంశాల మీద దృష్టి పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా ఆ విధంగా వాస్తవాలు గ్రహిస్తున్నారు. మాకు కూడా నాయకులకు సంబంధించినటువంటి విషయంలో కార్యకర్తలకు సంబంధించి స్వయంగా వారికి వారే నిర్ణయాలు తీసుకొని ఎవరో అధినాయకుడి నుంచి ఆదేశాలు కాకుండా ఎప్పటికప్పుడు దానికి కౌంటర్గా రాజకీయాల్లో మనం జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏ విధంగా జవాబు ఇవ్వాలనేటువంటి విషయంలో కొంత సక్సెస్ అయ్యాం. కాబట్టి ఈ మధ్య కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఒక మాట చెప్పాడు, నేను మీడియాను మేనేజ్ చేయగలిగినాను కానీ సోషల్ మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నాను అన్నాడు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా పక్షాన లేకపోయినప్పటికీ కూడా వారి పక్షాన ఉన్న మేము సోషల్ మీడియా ఆధారంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో మేము సక్సెస్ అయ్యాం. కాబట్టి మాకు కూడా తగిన స్థాయిలో నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అనేటువంటి విషయానికి ఇది జవాబు. ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా. ఇంకోటి, మా పార్టీలో కూడా చరిస్మా ఉన్నటువంటి నాయకులు కొదవలేదు. మీరు చూడండి, సాక్షాత్తు పురంధేశ్వరి గారు, కావూరు సాంబశివరావు గారు, మాజీ మంత్రివర్యులు, ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ఒకరు, మాకు సోమవీర్రాజు గారు ఉన్నారు, వీళ్ళంతా ఫైర్ బ్రాండ్స్ మా దగ్గర అందరూ ఉన్నారు. ఎక్కడ ఏ జనరేషన్కి ఆ జనరేషన్లో మొన్ననే అసెంబ్లీలో ఉతికి ఆరేసినటువంటి ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయి అనేదానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని క్లియర్గా చూపించవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు కలిసి ఉండడం చూసాం, 2 పార్టీలు విడిపోయి కొట్టుకోవడం కూడా ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. అలాగే
ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ పథకాలు కానీ వాటెవర్ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్ని సర్కస్ ఫీట్లు చేయాలో అన్నీ కూడా ఏపీలో రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అన్నిటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కొన్ని క్వశ్చన్స్కి. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసే ఉంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ బీజేపీ రెండూ కలిసే ఉన్నాయని మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి మీ సమాధానం ఏంటి? మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడలో ఇది ఒకటి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న జీవీఎల్ నరసింహారావు గారు కూడా చెప్పారు ప్రెస్ మీట్లో, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోతుంది. కాబట్టి మేమందరం కూడా ఒక వంతు తెలుగుదేశంతో బయటికి రావడాన్ని కూడా సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభ పెరిగేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అంతా చంద్రబాబు నాయుడు గారు మాతో అలయన్స్ పెట్టుకుంటాడు. తద్వారా భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా కొన్ని పార్టీల పక్షాల్లో ఉన్నటువంటి కొంత స్వచ్ఛమైనటువంటి విలువలతో కూడినటువంటి వ్యక్తులు బీజేపీ వైపు వచ్చి నిలబడి గెలుస్తాము అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయంలో అంతా కూడా ఆయన మాకు చెక్కు పెడుతూ వచ్చాడు. రెండోది, కానీ కలిసి స్నేహధర్మాన్ని పాటించేటువంటి క్రమంలో రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఇద్దరం కూడా ఎదగాలి అనేటువంటి ఆలోచన మినిమం చేయడాన్ని, ఒక మిత్రుడుగా ఉంటూనే శత్రువు కన్నా ఎక్కువగా మమ్మల్ని ఎలా తొక్కాలనేటువంటి అంశాల మీద ఆయన దృష్టి ఎక్కువగా ఉంటుంది. దానిలో భాగంగానే ఆయన యొక్క వ్యవహారికాన్ని గమనించినటువంటి ప్రతి కార్యకర్త మనోవేదనకు గురయ్యేవాళ్ళు. విడిపోయిన తర్వాత పంజరంలో చిలుకు ఏ విధమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందో ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అది ఈరోజుగా అంటే రేపుగా అంటే ఎల్లుండి బీజేపీ 100% ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవుతుంది. మీ జీవితంలోకి వచ్చేసినట్లయితే కనుక కర్ణాటకలో కూడా మీరు పనిచేశారు. ఎస్. సో అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కర్ణాటక రాజకీయాలని ఎట్లా చూడొచ్చు? నేను యువమోర్చా జాతీయ కమిటీలో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ఎన్నికలకు నన్ను బాధ్యుడిగా పెట్టడం జరిగింది, యువజన విభాగానికి. ఆ సమయంలో తెలుగు ప్రాంతాలు అధికంగా ఉన్నటువంటి వాటిలో కొంత దగ్గరగా పనిచేయడం జరిగింది. 8 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో తెలుగు వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రత్యేక దృష్టికోణంతో పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులతోటే రాజకీయం చేయొచ్చు అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కొంత కర్ణాటకలో అలాగా ఉండదు, డబ్బుకు ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. రెండోది, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత ఈ దేశము ఈ ధర్మము అనేటువంటి అంశాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇస్తారు. మనలాగా కుల రాజకీయాలను అక్కడ ప్రోత్సహించరు. ఇది నేను గమనించినటువంటి విషయం. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో సిద్ధరామయ్య గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా అధికంగా ఆయన ముందుకు పోయాడు. ఆయన మాన్యువల్నే ఈయన ఫాలో అవుతున్నాడు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు చివరి 11 రోజులు చేసినటువంటి క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ క్యాంపెయిన్ ఆధారంగా ఆ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా టర్న్ తీసుకోవడం జరిగింది. 100% భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు చాలా మార్జిన్ 1000, 500, 100 ఓట్లతో ఓడిపోయినటువంటి సీట్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మా పార్టీకి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాండ్ ఏంటంటే స్వతంత్రంగా పోటీ చేస్తామనేది. ఒకవేళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ ఎవరితో అలయన్స్ ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాధికారం వాళ్ళు చేస్తారు, మా చేతుల్లో ఉండదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సంకేతాల ఆధారంగా బీజేపీ స్వతంత్రంగా వెళ్తుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ అయితే లేదు. సో అలాగే మీరు తీసుకున్నట్లయితే కనుక రాయలసీమ ఇష్యూస్ మీద ఎక్కువ పోరాటం చేస్తారు. సో దాని మీద మీరు ఏమైనా స్టడీ చేశారా? ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఉండి అక్కడ చూస్తున్నారు రాయలసీమలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఛానల్లో కూడా అదే చర్చ జరిగింది. అంటే నేనేమంటానంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క కడగండ్లు తీర్చాలని, రాయలసీమ ప్రాంతంలో శాంతి కోసం నీటి కోసం భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా చిత్తశుద్ధితోటి యాత్రలు చేసినటువంటిది మేము అందరం కూడా చూసాం. సహజంగానే రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఇప్పటికి కూడా అసంతృప్తి ఉంది. ఇన్ని సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి నేటికి కూడా తాగడానికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు, జంతుజాలం కూడా నీటికి
కొరత వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ సీజన్లో ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీ ఇన్ని రోజులు అధికారాన్ని ఎలగబెట్టినటువంటి అందరూ కూడా వీరు వారని కాకుండా ఈవెందో రాయలసీమ నాయకుల యొక్క పాత్ర కూడా దాంట్లో ఎక్కువ ఉంది. వీళ్ళు ఏ రోజు కానీ రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిద్దామని కానీ కనీసం అన్ని గ్రామాలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందిద్దామనేటువంటి ప్రణాళికలు చేయలేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ సమయంలో ఇప్పుడు స్టార్ట్ చేశారు. మన గుండ్రేవుల, వేదవతి ఇక్కడ బ్యారేజ్ కట్టాలని చెప్పి నినాదాలు ఇస్తున్నారు చాలామంది నాయకులు. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. నేను నిన్న మొన్న ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు తిరిగి వస్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు గుర్తుకొచ్చాయండి అన్నీ. అలాగే ఒక కడప జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఆయన చెప్తున్నాడు ఏమని, గ్రేటర్ రాయలసీమ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటున్నాడు. ఆయన మొన్నటి వరకు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అన్నాడు, ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలు రేకెత్తిస్తున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. రాయలసీమ ప్రాంతంలో 900 అడుగులు బోరేస్తే బోరులో నీళ్లు పడక ఆర్థికంగా నష్టపోయినటువంటి, చితికిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏ రోజు ఏ నాయకుడు బోరేసి ఫెయిల్ అయితే దానికి ఇన్సూరెన్స్ వచ్చేటట్లు ఒక పాలసీ ఎందుకు తీసుకురాలా? లేకపోతే అధికార పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కరువును పాల్దోలినా నేను రెయిన్ గన్స్ తోటి అన్నాడు. ఎన్ని ఎకరాలు నువ్వు రక్షించగలిగినా? రెయిన్ గన్స్ తోటి ఇప్పుడు ఎందుకు మళ్ళీ 2వ సంవత్సరం నువ్వు దాన్ని అనుకరించట్లే? ఎందుకంటే మొదటిసారి నువ్వు చేసావు, విఫలమయ్యావు. అలాగే ఈయన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి సోమవారం రివ్యూ చేస్తూ ఉంటాడు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, నిర్మాణం జరుగుతుంది, నువ్వు రివ్యూ చేస్తావు. నీ యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గాలేరి నగిరి, హంద్రీనేవా లాంటి ప్రాజెక్టులు ఎందుకు నువ్వు చేయలే? దాని మీద మేము నిరంతరం ప్రశ్నిస్తుంటాం. అంతేకాదు, రాయలసీమకు ఫర్గా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి మేము ఆ విషయంలో బేసచాలకు పోము. ఇక్కడ తక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, అక్కడ ఎక్కువ అధికంగా ఎమ్మెల్యేల స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ ప్రాంత ప్రజల యొక్క మెప్పు పొందాం. అఫ్యూజ్మెంట్ పాలసీకి ఇరు నాయకులు అందరూ కూడా పోతున్నారు. ఈవెందో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అత్యధికంగా ఓట్లు, సీట్లు వచ్చినటువంటి ప్రాంతం రాయలసీమ. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంత ప్రజల్లో మెప్పు పొందాలని చూస్తారు, కానీ ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాడడం, ప్రశ్నించడం తక్కువ. ఉదాహరణకు హైకోర్టుకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం చేసింది, హైకోర్టు రాయలసీమలో పెట్టాలి, రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క హక్కు. ఇది శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే ఒక ప్రాంతంలో హైకోర్టు ఉండాలని చెప్పి. ఈ ప్రాంతానికి సంబంధించిన ముద్దుబిడ్డను నేను ఈ యూనివర్సిటీ నుంచి వచ్చాను అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా రాయలసీమ ప్రాంతం మీద చౌతల్లి ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అధికారం అంతా కూడా వికేంద్రీకరణ చేయాల్సినటువంటి ఈ పెద్ద మనిషి అధికారం అంతా కూడా ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తున్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు, మేము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకుంటే వాళ్ళ వర్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, రాయలసీమకి అన్నీ గట్టుబెట్టేస్తున్నాడు, కియా మోటార్స్ అట్టే వెళ్ళిపోతున్నాయి, నెక్స్ట్ శ్రీ సిటీ అక్కడే ఉంది, స్టీల్ ప్లాంట్ అట్టే ఉంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వాటర్, గోదావరి నీళ్ళు కానీ కృష్ణా జలాలు కానీ అట్టే తరలిస్తున్నారు. సో ఆంధ్రాకి ఏమీ చేయట్లేదని వర్షం వినిపిస్తుంది. కడుపు నిండిన వాళ్ళకు కోరికలు ఎక్కువ. ఓకే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంతృప్తి చెందించడం అనేది కష్టం. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సహజంగానే కరువుతో అల్లాడినారు. వాళ్లకు బెల్లం అన్నం పెట్టినా కూడా ఆనందంగా పూజిస్తాడు. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు సమృద్ధిగా ఉంటారు, వాళ్ళకు బిర్యానీ పెట్టినా కూడా ఇంకొకటి కావాలనేటువంటి నేచర్. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కావాలి, ఏదైనా కూడా తక్కువే అనిపిస్తుంది. ఇచ్చినా కూడా సంతృప్తి స్థాయి తక్కువ ఉంటుంది. కానీ మాకు కుడుమిచ్చినా కూడా పండగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళు మాతో కంపేర్ చేసుకోకూడదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక సామాజిక స్పృహతో తోటి వ్యక్తి కూడా మనలాగే సమానమైనటువంటి స్థితికి తీసుకురావాలి, దానికోసం అవసరమైతే కొంత త్యాగం చేద్దాం అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలి. సో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ కాంగ్రెస్ మైత్రి
దీనికి సంబంధించి రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏమనుకుంటుంది దీనికి సంబంధించి? మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే మన లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తు ఫెయిల్ అవ్వడం కూడా మనం అందరం చూసాం. సో ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి, బీజేపీకి వ్యతిరేకం కాబట్టి, మేము బీజేపీ పార్టీ ఏపీకి ఏమీ చేయలేదు కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తాము, తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాము, ఏపీలో మాత్రం కలిసి ఉండము అన్న రాజకీయాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిందే ఓకే, తెలుగువారి ఆత్మాభిమానం కోసం. ఎస్, ఆ ఆత్మాభిమానానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అవమానకరమైనటువంటి రీతిలో ఈ జాతిని చూసింది కాబట్టి దానికోసం రాజకీయాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టారు. అలాంటి వ్యక్తి యొక్క వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి చట్టాపట్టాలు వేసుకొని పోతాను, లేకపోతే నిన్న మొన్నటి వరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చినా కూడా నల్ల ఫ్లాగులతోటి నిరసనలు వ్యక్తం చేయండి, వాళ్ళు ఈ ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికి అర్హులు కాదు అని ప్రజలను రెచ్చగొట్టినటువంటి ఈ మహానుభావుడు 4 సంవత్సరాలు పూర్తయిన వెంటనే, మా నుండి దూరమైనటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీ కౌగిల్లో ఇరుక్కుపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీని పావుగా వాడుకుంటున్నాడు. అదే క్రమంలో జాతీయ స్థాయిలో ఇతను ఏదేని క్రమంలో భవిష్యత్తులో తప్పులు చేసినటువంటి విషయాల మీద విచారణ జరిగితే ఆయనకు పెను ప్రమాదం ఎప్పుడైనా వస్తే చట్టరీత్యా అప్పుడు కాపాడడం కోసం, నా గొంతు వినిపించడం కోసం ఒకరు కావాలి, జాతీయ స్థాయిలో ఒక పార్టీ నాకు అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ని ఎంచుకున్నాడు. సో ఆ పార్టీ యొక్క మూల సిద్ధాంతానికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీతోటి అలయన్స్ పెట్టుకోవడం, రామారావు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోటి పెకలించాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రాంతానికి పరిమితం కాలే, దేశమంతా కూడా చేయాలని చెప్పి ఆయన ఆ రోజు రకరకాల భిన్నమైనటువంటి సిద్ధాంతాలు, జెండాలు, అజెండాలతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేశంలో యునైటెడ్ ఫ్రంట్గా కలిపినటువంటి మహనీయుడైన వారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు బుద్ధి చెప్తారు. తెలంగాణలో ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా 3 ముఖ్యం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే కనుక క్యాస్ట్, డబ్బు, అలాగే హామీలు, ఏవైతే ప్రజా ఆకర్షక హామీలు అంటారు కదా. సో ఈ 3 కూడా బీజేపీ ఈ 3టికి చాలా దూరం అని చెప్తున్నారు. ఈ 3టికి దూరంగా ఉంటూ అధికారాన్ని కైవసం చేసుకోవడం సాధ్యమని అంటారు. భారతీయ జనతా పార్టీ వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పడంలో, విలువలతో రాజకీయాలు నడపడంలో చేయగలిగినటువంటి మాత్రమే చెప్పేటువంటి స్థితిలో బీజేపీ ఉంటుంది. కేవలం ఈ రోజు ఒక కుర్చీ సంపాదించాలనేటువంటి యావతోటి ప్రలోభాలు పెట్టాలి, ప్రజల్ని వంచాలనేటువంటి విషయాలకు దూరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు. అంత అమాయకంగా ఈ సంక్షేమ పథకాలు పోటీపడి ఇద్దరు ప్రకటిస్తున్నటువంటి విధానాన్ని కూడా అవహేళనగా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కేవలం వీళ్ళు ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయదు. అయినా కేవలం వీళ్ళు కుర్చీయే లక్ష్యంగా ఈ విధమైనటువంటి పిలుపిస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా తగిన స్థాయిలో మనం మద్దతు తెలియజేయకపోతే, మన వంతుగా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో అది దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు అరిష్టం అనేటువంటి భావంలో తెలుగు జాతి అంతా కూడా ఉంది. బీజేపీ తీసుకున్నట్లయితే కనుక జాతీయ పార్టీ. సో నార్త్ ఇండియన్స్ ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఉంటారు. కానీ బీజేపీ పార్టీలో నార్త్ ఇండియన్స్ హవా నడుస్తుంది, సౌత్ ఇండియన్స్ని పెద్దగా పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారు అనేసి రామ్ మాధవ్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, ఈ మధ్య వెంకయ్యనాయుడు గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సత్యకుమార్ గారికి ముగ్గురు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది పార్టీలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ.
భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లేదంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇవ్వడంలో ఎక్కడ ఇసుమంతా కూడా అన్యాయం ఎక్కడ జరగల, న్యాయం అధికంగా జరిగింది. ఓకే. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మురళీధర్ రావు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్ గారు ఉన్నారు, మురళీధర్ రావు గారు. ఓకే. కాబట్టి బీజేపీ మొదటి నుంచి కూడా చూస్తే అధ్యక్ష పదవి 2 సార్లు ఇచ్చింది. దేశానికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇద్దరికీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అధికారంలో లేనప్పుడు ఇవ్వడం చాలా గొప్ప. అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు గారు, అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు, అలాగే యువజన విభాగానికి జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు పనిచేశారు. ఇంకా కేంద్ర మంత్రి పదవులు వస్తూనే ఉన్నాయి. నిర్మలా సీతారామన్ గారు కూడా మన కోడలామె. ఆంధ్రప్రదేశ్ నుంచి రక్షణ రంగానికి కేంద్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి కోర్ టీంలో ఉన్నటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు. మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, ఈ దేశంలో 2వ స్థానం వ్యక్తి. కాబట్టి ఎక్కడ తెలుగు జాతికి కానీ లేకుంటే సౌత్ ఇండియాకి కానీ అన్యాయం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అనంతకుమార్ గారు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మొన్నటి వరకు కొనసాగా. సో ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ అనగానే ఇంకొక పేరు పక్కన వినిపించేది ఆర్ఎస్ఎస్. బీజేపీ పార్టీలో ఏదైనా పదవి కావాలంటే ఆర్ఎస్ఎస్లో అర్జీ పెట్టుకోవాలి అని మాట్లాడతారు. సో నిజంగానే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ పార్టీలో అంత ఎక్కువ ఉంటుందంటారా? అది అబద్ధం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎప్పుడూ రాజకీయాల్లో ఏలుపెట్టినటువంటి పరిస్థితి ఉండదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది 90% స్వయం సేవకులుగా ఉంటారు. ఆ 90% మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సంఘతోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నిరంతరం ఆ సంపర్కం కొనసాగుతూ ఉంటుంది. దాని ఆధారంగానే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ కనుచూపు మేరలోనే బాధ్యతలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం ఆర్ఎస్ఎస్ అది వివిధ క్షేత్రాల్లో అన్ని సంస్థలకు ఇస్తుంది. దాంట్లో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు నా ద్వారా జరగాలి, ఈ నిర్ణయాలు నా ద్వారానే వ్యక్తులు ఎదగాలి అని ఎప్పుడు కోరుకునేటువంటి అవకాశం లేదు. ఆర్ఎస్ఎస్ కారణంగానే సమాజంలో ఈరోజు మార్పు రోజు రోజుకు ఈ దేశం పరమ వైభవ స్థితికి వెళ్తుంది. అది ఏ రంగాన్ని తీసుకున్న ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేకంటే సామాజికంగా కావచ్చు. ఈ దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడిగా ఎదిగి ప్రపంచంలోనే భారతదేశం యొక్క ఔన్నత్యం రోజు రోజుకు ఇనుబండింపజేస్తుంది అంటే 100% ఆర్ఎస్ఎస్ ఆలోచన తీరుకు తగ్గట్టుగానే ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో అధికంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిపాలన కూడా పారదర్శకంగా, అవినీతి రహితంగా ముందుకు పోతుంది. సో బీజేపీ పార్టీలో వ్యవహారాలు ఎట్లా ఉంటాయండి? ఎందుకంటే ఇప్పుడు మీరు యువ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. సో మీరు ఎట్లాంటి పనులు చేస్తారు? అంటే ఒక ఉద్యమానికి పిలుపునివ్వాలంటే పార్టీ పర్మిషన్ తీసుకోవాలా, లేదంటే దీని మీద పోరాటం చేయాలి, ఇది ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేకూర్చేది అని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకునే వీలు ఉంటుందా? పార్టీలో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో వివిధ రకాలైనటువంటి మోర్చాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అసైన్మెంట్ ఇస్తూ ఉంటుంది. మా యొక్క అభిప్రాయాలు ఒకరికొకరు సూచనలు సలహాల మేరకే కార్యక్రమాలు రూపొందిస్తుంటారు. ఫైనల్గా టీమ్ స్పిరిట్తోనే ముందుకు పోతుంటారు. బీజేపీ పార్టీలో మీరు బాగా గౌరవించే వ్యక్తి ఎవరంటే మీరు టక్కున ఎవరి పేరు చెప్తారు? భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో మోడీ గారంటే, అద్వానీ గారంటే మా అందరికి కూడా మిక్కిలి ఇష్టం. ఓకే. రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ నాయకులు అందరితోటి నాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంటుంది. వాళ్ళందరూ నన్ను కూడా దగ్గర తీసుకుంటుంటారు. మీరు చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పారు. అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు? అంటే జనరల్గా చాలామంది ఉన్నారు. ఇప్పుడు జీవీఎల్ గారు ఉన్నారు, రామ్ మాధవ్ గారు ఉన్నారు, అలాగే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు రాష్ట్రం నుంచి. మొన్నటి వరకు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వాస్తవం వెంకయ్యనాయుడు గారితో కొంత దగ్గరగా ఉండడం జరిగింది. వెంకయ్యనాయుడు గారితో అంటే పనిచేసేటువంటి పని రీత్యా దగ్గరగా ఉంటాం వ్యక్తులతోటి. వెంకయ్యనాయుడు గారు అంటే నాకు ఇష్టం. తెలుగువాడిగా ఉపరాష్ట్రపతి స్థాయికి రాజకీయాల్లో చాలా డక్కీ ముక్కీలు తిని ఆయన ఆ స్థితికి ఎదగడం. ఈరోజు ఢిల్లీకి పోయి వెంకయ్యనాయుడు గారు ఇల్లు అంటే ఆటో వాడు నేరుగా తీసుకొని, ట్యాక్సీ వాడు నేరుగా తీసుకొని ఔరంగజేబు తీసుకుపోయేటువంటి
పరిస్థితి ఉండే నిన్న మొన్నటి వరకు. ఓకే, స్టూడెంట్ సో లీడర్. ఆ స్థాయికి ఆయన ఎదిగాడు కాబట్టి సహజానే పక్క జిల్లా వాళ్ళం మేమందరం కూడా. ఓకే, ఆయనకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు కూడా కొంత మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేశాయి. స్టూడెంట్ లీడర్గా సక్సెస్ అయ్యారు, ఒక యూత్ ఐకన్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు చేసిన పనులు కూడా అలాంటివే ఉన్నాయి. సో చాలా అగ్రెసివ్గా మీరు ఉద్యమాలు చేయడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు తీసుకున్నట్లయితే యువ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఈ పదవికి నేను న్యాయం చేశాను, నాకు పార్టీ ఇచ్చిన ఈ పదవికి దీనివల్ల న్యాయం జరిగింది అని మీకు అనిపించిన సందర్భం ఏంటి? 100% ఈ యొక్క రాష్ట్రంలో యువజనుల యొక్క సమస్య మీద నేను స్పృశించినట్టు మిగతా యువజన విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవడంలో సక్సెస్ కాల. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టారు. ఆ మెడికల్ క్యాంపులు పెడితే ఆ మెడికల్ క్యాంపులో కడపలో ఒక కార్యకర్త లేసి, సార్ బీజేవైఎం వాళ్ళు నిరుద్యోగుల సమస్యల మీద నోటిఫికేషన్లు రావాలని చెప్పి కోరుకుంటూ, బాబు ఏది మా జాబు అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి డైలాగులతోటి మనం కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఆ విధమైనటువంటి ఉద్యమాలకు మనం శ్రీకారం చుట్టాలి అని చెప్పి వాళ్ళు ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు చెప్పడం జరిగింది. ఓకే, దట్స్ గ్రేట్. అది సక్సెస్ అయినట్టు 100%. తర్వాత ఒకవైపు ఉద్యమాలు చేయడం అనేది యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులుగా హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సామాజిక బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి మొన్న మహనీయులు స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా కేవలం మనం వర్ధంతులు జయంతులు అంటే పూలు పండ్లు పంచడం, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం, హాస్పిటల్కి వెళ్ళి బెడ్లు పంచడం, లేకపోతే 4 రోడ్ల కూడల్లో ఉండి అన్నదానం చేయడం కాదు. నిజమైనటువంటి సమర్పణాభావంతో యువత ముందుకు రావాలి. ఆ విధమైనటువంటి ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో మొన్న 11వ తారీఖు నాడు సమర్పణ దివస్ పేరు మీద అవయవ దానానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి విజయవాడలో అవయవ దాన కార్యక్రమం కోసం మేము కార్యక్రమం రూపకల్పన చేస్తే ఇమ్మీడియట్లీ 43 మంది ముందుకొచ్చి అవయవ దానానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అలాగే చాలామంది ఎవరైతే సంకల్పించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను పెంచాలనేటువంటి ఆలోచనతో కూడా బీజేవైఎం ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన యువజన విభాగంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్న నాకు చాలా సంతోషం వేసింది. నిన్న అన్ని ఛానళ్ళలో కవిత గారు కూడా అవయవ దానానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు. సో మేము ఆలోచన ముందుగానే చేసాం. మొన్న తీసుకున్నట్లయితే కనుక మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం కూడా జరిగింది. నల్ల చొక్కాలు వేసుకున్నారు, అసెంబ్లీలో నల్ల చొక్కాలతో నిరసనలు తెలిపారు. సో బ్లాక్ ఫ్లాగ్లు పట్టుకున్నారు. సో మీకేమనిపించింది ఆ సిచ్యువేషన్లో? అయినప్పటికీ మోదీ సభను బీజేపీ వాళ్ళు విజయవంతం చేయగలిగారు. అందులో మీ కృషి ఎంతవరకు ఉంది? ఇప్పుడు అసెంబ్లీకి ఒక ముఖ్యమంత్రి నల్ల చొక్కా తీసుకొని పోవడం ఏదైతే ఉందో 100% రాజ్యాంగ విరుద్ధం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి క్రమంలో నిరసన తెలపండి, పరోక్షంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది తప్పు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసమైనటువంటి రాజధర్మాన్ని పాటించలేదు. రెండో విషయం ఏంటంటే గతంలో కూడా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య విభేదాలు వచ్చేటివి. రామారావు గారు కూడా ఇందిరాగాంధీ తోటి, రాజీవ్ గాంధీ గారితో కూడా విభేదించారు. మరి ఇందిరాగాంధీ గారు వచ్చినటువంటి సమయంలో కావచ్చు, రాజీవ్ గాంధీ గారు వచ్చినటువంటి సమయంలో సందర్భంలో చివరికి మనకు తెలుసు ఆయన యొక్క కుర్చీకే ఎసురు పెట్టారు ఆ రోజు నాదెండ్ల భాస్కరరావు గారి యొక్క ఉదంతం. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా రామారావు గారు ప్రధానమంత్రిగా, ఈయన ముఖ్యమంత్రిగా ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ప్రోటోకాల్ పద్ధతులన్నీ కూడా పాటించారు. కానీ ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి క్రమంలో ప్రజలను రెచ్చగొడతాడు, కనీసమైనటువంటి ప్రోటోకాల్ పద్ధతులు పాటించడు. అసలు నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రధానిని నువ్వు ప్రశ్నిస్తావు? ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి రాబోతున్నాడని చెప్పి ప్రశ్నిస్తావు?
అంటే ఎందుకు రాకూడదని మేము ప్రశ్నించాం. రాష్ట్రానికి 10 లక్షలు ఇల్లు ఇచ్చినందుకు రాకూడదా? రాష్ట్రంలో 22,000 కోట్లకు సంబంధించిన నరేగా ఫండ్స్ విరివిగా ఇచ్చినందుకు, ఉదారంగా ఇస్తున్నందుకు నువ్వు రాకూడదా? ఈ యొక్క రాష్ట్రంలో LED బల్బులు ఇచ్చినందుకు రాకూడదా? 24/7 విద్యుత్ నిరంతరాయంగా ఇచ్చినందుకు రాకూడదా? 2.5 సంవత్సరాల్లోనే 11 ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలను అనతి కాలంలోనే ఇచ్చినందుకు రాకూడదా? ఏ కారణం చేత ఆయన రాకూడదో నువ్వు సమాధానం చెప్పు అంటే ఆయన సమాధానం లేదు. అంతకన్నా ముందు నితిన్ గడ్కరీ గారి యొక్క పర్యటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. నితిన్ గడ్కరీ గారు ఛాలెంజ్ చేశాడు, ఈ యొక్క స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము, దాంతో చర్చించడానికి ఆ అంశాల మీద ఎవరైనా సరే మీరు ముందుకు వస్తే చర్చించడానికి ఏ వేదిక మీదైనా సరే సిద్ధమన్నాడు, ఏ స్థాయిలైనా. దానికి ముందుకు రాలేదు ప్రభుత్వ ప్రతినిధి ఎవరు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా నితిన్ గడ్కరీ గారు విసిరినటువంటి సవాళ్ళను ఎవరు స్వీకరించలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి రావడాన్ని ఎంతైతే వ్యతిరేకించాడో దాన్నే మేము కూడా కసిగా తీసుకొని ఆ కార్యక్రమం ఎలా విజయం చేకూర్చే విధంగా మనం కార్యక్రమాల్లో మనం కూడా ప్లాన్ చేయాలి, యూత్ని ఎక్కువ ఎలా పోగు చేయాలి, యువజనులు సంబంధించినటువంటి ప్రమేయం అధికంగా ఉండేటట్లు ఎలాగా అనేటువంటి విషయాల మీద మేము ఒక యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఆ యొక్క సభకు అనుకున్న కాడికన్నా చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. మీరు కూడా చూసింటారు టీవీలో, మోడీ గారు మాట్లాడేటువంటి ప్రతి మాటకు అనూహ్యమైనటువంటి స్పందన. ఆ యొక్క సభలో కూడా నిండుదనంతో దాదాపు 70% పైచిలుకు యువతే ఆ యొక్క సభలో చూసే ఉంటారు. సహజంగా రాజకీయ సభలు అంటే కొంత మహిళలు, వృద్ధులు, ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు, తోలుకొచ్చినటువంటి జనాలు, అలాంటి వాళ్ళు కాదు. మ్యాక్సిమం సొంతంగానే గ్రామాల నుంచి తరలి వచ్చారు. అలాంటి జనాలనే మనం చూసాం. సో జనరల్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా నిలబడాలనుకునే వాళ్ళు ముందుగానే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అందులో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆలోచన ఉందా? మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా? మా యొక్క నియోజకవర్గాలు అన్నింటిలో కూడా నేనే కాదు, పార్టీ ఒక మాన్యువల్ ఇచ్చింది. బూత్ స్థాయి వరకు కార్యకర్తల యొక్క నిర్మాణం జరగాలి. శక్తి కేంద్రాలు అనేటువంటి సిస్టాన్ని తీసుకొచ్చింది. శక్తి కేంద్రాల సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. రేపటి దినం కూడా 21వ తారీఖు నాడు అమిత్ షా గారు రాజమండ్రికి రాబోతున్నారు. వచ్చేటువంటి క్రమంలో కూడా శక్తి కేంద్రాల యొక్క సమావేశం జరగబోతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ వచ్చిపోయారు. శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల యొక్క సమ్మేళనం నిర్వహిస్తే చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొన్న తర్వాత మాకు ఈ యొక్క అధికార పార్టీ చేసేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు. కార్యకర్తల్లో కసి మరింతగా పెరుగుతూనే ఉంది. దానికి ఈ సభలకు వచ్చేటువంటి హాజరు శాతమే నిదర్శనము. ప్రజల్లోకి ఇంకొంచెం మనం వేగంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పద్ధతులు, స్ట్రాటజీస్ కూడా కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పార్టీలో ఆ విధమైనటువంటి చర్చ జరిగింది. ఆ విధంగానే మేము కూడా కొంత ముందుకు పోతున్నాం. 100% విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తప్పనిసరిగా లభించబోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? అంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏబీపీలో పనిచేసేటువంటి సమయం నుంచి కూడా నేను పర్యటనలు చేయడం అనేది చూశారు, అలవాటు పడ్డారు. తర్వాత కూడా మా కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎదిగేటువంటి క్రమంలో సహజంగానే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే కొద్దీ కూడా కొంత ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి అలాగే మాకున్నటువంటి మా ఫ్యామిలీలో మా తమ్ముడు సంబంధించి కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా సోదరుడు చూసుకుంటూ ఉంటాడు. అలాగే నా యొక్క శ్రీమతి కూడా నాకు బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి సమయం వెచ్చించినటువంటి కృషి ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నీ యొక్క మార్పు కనపడే విధంగా పార్టీలో ఉండాలి. కాబట్టి ఎక్కువగా ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందనే చెప్తూ ఉంటారు.
దాని తగ్గట్టు కూడా సహకరిస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ ఏమంటున్నారండి? తల్లిదండ్రులు చెప్పాను కదా, జనరల్గా పుత్రులు ఎదిగే కొద్దీ సమాజంలో గౌరవ మర్యాదలు లభించే కొద్దీ వారు కొంత సంతోషిస్తూ ఉంటారు, మనకన్నా కూడా అధికంగా. సో వేరే పార్టీల నుంచి ప్రెషర్ ఉందా అండి? రాజంపేట నియోజకవర్గం సహజంగానే చైతన్యవంతమైనటువంటి సమాజం, శాంతి కాముకులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ కుల ఘర్షణలు కానీ వర్గ రాజకీయాలు వీటికి అవకాశం లేదు. అభివృద్ధి ఆంక్షతోటి ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. మా ప్రాంతం సహజంగా తమిళనాడుకి యువతల కర్ణాటక బెంగళూరుకి దగ్గర మధ్యలో ఉంది. అంతా కూడా 3 గంటలు 4 గంటల ప్రయాణమే కాబట్టి పూర్వకాలం నుంచి కూడా మా ప్రాంతం నుంచి వ్యాపార రీత్యా చదువుల కోసం రావడం పోవడం కారణంగా సివిలైజేషన్ బాగా ఉన్నటువంటి ప్రాంతంగా మా ప్రాంతం ఉంటుంది. కాబట్టి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కడప జిల్లాలో మాది 100% చాలా మంచి నియోజకవర్గం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుందండి బీజేపీలో? భారతీయ జనతా పార్టీకి వీలైనంతగా ఎన్నికల్లో త్రికరణ శుద్ధితోటి మనం పనిచేయాలి. గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ముందు వరుసలో ఉండాలి. సో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారా లేదంటే ఎంపీగా? పార్టీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తాను. పార్టీ కోసం పని చేయమంటే పార్టీ కోసం పనిచేస్తాను, లేదా ఎన్నికల్లో పోటీ చేయంటే ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఈ అభిప్రాయమే నేను ఆల్రెడీ పార్టీ పెద్దల ముందర కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయమని పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? సహజంగానే రాజంపేట నుంచి కంటెస్ట్ సొంత చేస్తారు. నియోజకవర్గం. ఓకే, సో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారండి? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజంపేట నియోజకవర్గంలో? జనరల్గా నీటి ఎద్దడి అనేది రాయలసీమ ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పేసి బయట నుంచి చూసే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంది. సో అది కాకుండా ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి రాజంపేట? ఒకటి, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే నా ప్రాంతంలో విద్యా సంస్థల కోసం పనిచేయడం జరిగింది. రైల్వే పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో నేను రైల్వే ఆర్యూపీ తీసుకురావడం జరిగింది. లేకపోతే మా ప్రాంతానికి కొంత ఈ యొక్క రైలు రాకపోకలకు సంబంధించి మొన్న తిరుమల ఎక్స్ప్రెస్ సంబంధించి పీయూష్ గోయల్ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. పెడితే మొన్ననే అనుమతి రావడం జరిగింది. మొన్న 1వ తారీఖు నుంచి మా ప్రాంతం నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైన్ని పొడిగించడం జరిగింది, తిరుమల ఎక్స్ప్రెస్. ఓకే, అలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను స్పందిస్తూ ఉంటాను ప్రభుత్వంలో నాకున్నటువంటి లైజనింగ్ ఆధారంగా. తర్వాత నన్ను గ్రామ రాజకీయాల్లో గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించారు ప్రజలు. మా యొక్క కడప జిల్లాలో నా యొక్క కాల పరిధి ఏదైతే ఉందో ఆ 5 సంవత్సరాల పీరియడ్ నేను జిల్లాలో టాప్ 5 గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేస్తే దాంట్లో నాకు సంబంధించినటువంటి కూచువారిపల్లి గ్రామ పంచాయతీ కూడా దాంట్లో ఒకటిగా ఉంటుంది. సో నాకు ఇచ్చేటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఇచ్చినటువంటి దానికి 100% నా శక్తికి మించి కష్టం చేసి ఫలితం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో నేను ఎప్పుడు సక్సెస్ అవుతుంటా. అందుకోసం ప్రజలు కూడా నన్ను, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా నన్ను సమర్థిస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్నికల్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, వ్యక్తిగా ఉన్నటువంటి నాతోటి నిలబడేటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల ఆధారంగానే ఫలితాలు ఉండబోతాయి. మీరు 3 లెవెల్స్లో వర్క్ చేశారండి. గ్రామ లెవెల్లో వర్క్ చేశారు, గ్రామ సర్పంచ్గా చేశారు, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ లీడర్గా చేశారు. ఇప్పుడు చూస్తే స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? గ్రామ సర్పంచ్గా పనిచేస్తే డైరెక్ట్ నువ్వే ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయో, అది పింఛన్కి సంబంధించి, లేకపోతే గృహ నిర్మాణానికి సంబంధించిన జాగా ఇప్పించడంలో, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పించడంలో, చిన్న చిన్న గ్రామాల్లో వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య వచ్చేటువంటి పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడంలో తనమునకలు అయిపోతాం. సమయం కూడా తెలియదు. కొంత ఆ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా మన పట్ల కూడా అదే విధమైనటువంటి కృతజ్ఞతా భావం కూడా చూపిస్తారు. శత్రువులు కూడా అదే రీతిని పెరుగుతారు. ఓకే, సర్పంచ్ లెవెల్లో. రాష్ట్ర స్థాయిలో మనం పార్టీలో చురుగ్గా పనిచేయడం కారణంగా మన యొక్క నాయకుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి రాష్ట్రంలో. తర్వాత రాష్ట్రంలో కూడా మనకు సహజంగానే గుర్తింపు ఆ స్థాయిలో కూడా వస్తుంది. స్టూడెంట్ లీడర్గా పనిచేశారు కదా, ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి? నేను స్టూడెంట్ లీడర్గా పనిచేసినటువంటి క్రమంలో చాలా మంచి ఉద్యమాలు నిర్మాణం చేశాను. నా యొక్క విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలోనే మనం సమాజానికి సంబంధించినటువంటి సామాజిక సమస్యలు,
లేకపోతే భవిష్యత్తు భారతదేశం ఎలా ఉండాలి, నా యొక్క సంస్థ ఏ విధమైనటువంటి ఆలోచన తీరుతోటి ముందుకు పోతుంది, ఇలాంటి విషయాల మీద, లేకపోతే మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదురొడ్డి నిలవాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో ఎలా మనకున్నటువంటి వ్యవహారిక కుశలత చూపాలి, ఇలాంటి విషయాల మీద ఆపోసన పట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే బాబ్రీ మసీదుకి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం కానీ బీజేపీ లీడర్స్ అందరూ చేస్తారు. కానీ ఇంతవరకు ఏంటంటే అక్కడ ఆలయం నిర్మిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు నిర్మించలేదు. ఏమన్నా అడిగితే కోర్టులో ఉంది ఆ ఇష్యూ. సో దాని నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే మేము ఆలయాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. కేవలం ఇది ఎలక్షన్స్ కోసమే బీజేపీ పార్టీ చేస్తుందా? కోర్టులో ఉంది కాబట్టే చట్టం చేయలేదు. లేకపోతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క లోకసభ కాల పరిమితి అయిపోయేలోగానే చట్టం చేసేవాళ్ళు అయోధ్య నిర్మాణం కోసం. న్యాయస్థానంలో ఉన్నటువంటి సమయంలో పార్లమెంట్లో చట్టం చేయడం ఏదైతే ఉందో అది తప్పు అవుతుంది తప్ప అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడం అనేది మా అందరి యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి సగటు హిందూ యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్టు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎలా అధిగమించాలో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దీంట్లో ఓటు రాజకీయాలకు ముడిపెట్టాల్సినటువంటి గత్యంతరం లేదు. అభివృద్ధి ఆధారంగానే నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేశారు. మళ్ళా కూడా అదే రీతిన వారిని తిరిగి ప్రధానమంత్రిగా ఆ సీట్లో కూర్చోబెట్టేటువంటి ఉత్సాహం ప్రజలు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూస్ అండ్ మీకు సంబంధించి పార్టీకి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.